హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి సాంగ్ పట్టుకొచ్చినాను. మనకిప్పుడు త్వరలో వచ్చే ఒక పండగ అయితే మనందరికీ తెలిసిన పండగే. ఒక సంవత్సరం వచ్చిందంటే చాలు, అసలు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంతక పండగ ఏంటి అని అనుకుంటున్నారా? శివరాత్రి పండగ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే కదా. శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళకు ఏం తెలియకున్నా సరే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని పొద్దున గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి అట్లా వాళ్ళు తల్లిదండ్రులను చూసి వాళ్ళ గిడంగా ఫాలో అవుతూ ఉంటారు. అట్లా చిన్న చిన్న పిల్లలే గాని పెద్దలే గాని అందరూ ఒకే విధంగా పూజలు చేసి ఆ రోజు ఎంతో భక్తి ఉన్నట్టు, భక్తి లేని వాళ్ళ గిడంగా భక్తి ఉన్నట్టు, చాలా అంటే చాలా భక్తి. రోజు మేము ఇదే భక్తిలో మునిగిపోతున్నాం అన్నంత భక్తి ఆ రోజు అయితే మీదకి వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే డైలాగ్ గిడంగా ఆ రోజు మనకు పనికి రావచ్చు. అట్లానే సేమ్ ఆ డైలాగ్ అయితే ఎలా ఉంటుందో ఆ సామెత తగ్గట్టే మనుషులు గిడంగా ప్రవర్తించడం జరుగుతుంది శివరాత్రి రోజు. ఏ రోజైతే శివరాత్రి వస్తుందో శివరాత్రి రోజైతే ప్రతి ఒక్క ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఫలాలను గిడంగా టేస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రూట్స్ గిడంగా చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎక్కడో ఉన్నటువంటి ఓన్లీ ఫ్రూట్సే తినాలి, ఒక్క ఫ్రూట్స్ తప్ప అన్నం తినొద్దు, ఇంకా వాటర్ తాగొద్దు, సలైవా మింగొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు అలానే తల్లిదండ్రులు చెప్పినట్టే, పెద్దలు చెప్పినట్టే, అమ్మమ్మ నాన్న తాత వాళ్ళు చెప్పిన విధంగానే వింటారు. కానీ వాళ్ళు చేసే దొంగ పనులు వాళ్ళు చేస్తారు. అదే విధంగా ఈ రోజు మనం సాంగ్స్ పెట్టుకొని ఆ భక్తి సాంగ్స్ అన్ని పెట్టుకొని చాలా అంటే చాలా ఊపిలో మునిగిపోతాము. ఆ ఒక భక్తి సాంగ్ ఇంట చూసినా భక్తి సాంగ్లే మోగుతూ ఉంటాయి. సో శివరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు? శివయ్య. ప్రతిరోజు ఆ శివయ్య మాత్రం మన కళ్ళల్లో ఉండడో తెలియదు, కానీ శివరాత్రి రోజు అయితే కళ్ళల్లోకే మొత్తం నీలమైపోయి శివయ్య మనతోనే ఉండు అన్నట్టు చేస్తారు. పిల్లలే గాని పెద్దలే గాని అందరు ఒకే విధంగా ప్రవర్తిస్తారు. చిన్నపిల్లలు అంటే తెలియక ప్రవర్తిస్తారు కావచ్చు, కానీ పెద్దలైతే అన్ని తెలిసే ఉంటది కదా. కానీ పెద్దలు కూడా అలానే ప్రవర్తిస్తారు. ఆ రోజు యాక్షన్ అని ఎలా అంటారో ఆ యాక్షన్ కి తగ్గట్టే యాక్టింగ్ కూడా చేస్తారు. సో అదే విధంగా ఈ రోజు మన ముందుకైతే జానులీరి అయితే తెలియని వ్యక్తులు లేరు. జానులీరి అనగానే తన స్టెప్సే గాని తను చేసే యాక్టింగే గాని ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి ఆకట్టుకునేలా చేస్తుంది. అతను ఆడే ఆటలన్నీ కళ్ళకు ఆకట్టుకునేలా ఉంటుంది, అంత చక్కగా చేస్తుంది. సో జానులీరికి అయితే చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల కాడ నుంచి జాను అనగానే జానులీరి స్టెప్సే ఈ మధ్య వేసేస్తున్నారు. సో అలా ఇంకా జానులీరిలు ఒక్క జానులీరే కాకుండా జానులీరులు ఎంతో మంది తరలి వస్తున్నారు. చిన్న చిన్న పిల్లల గిడంగా ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడ చూసినా. అదే విధంగా ఈ రోజు మనకు శివరాత్రి సందర్భంగా ఒక సాంగ్ అయితే మన ముందుకైతే తీసుకొని వచ్చింది జానులీరి. అంత చక్కగా యాక్టింగ్ చేయడం జరిగింది. మనకు తెలిసినటువంటి లవ్ ఫెయిల్యూర్ అనగానే మనకు ముందు గుర్తుకొచ్చే సాంగ్స్ ఎవరివి? దిలీప్ దేవగన్. ఆ దిలీప్ దేవగన్ గొంతు వినగానే ఒక్కొక్కరు తనకు లవ్ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయ్యేలా ఫీల్ అవుతారు. అలా ఫీలింగ్స్ వచ్చేలా, గూస్ బంప్స్ వచ్చేలా అంత చక్కగా పాడతాడు అతను. అంత మీనింగ్ఫుల్ గా, అంత ఇన్డెప్త్ గా పాడే వ్యక్తి దిలీప్ గన్ కదా. చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మంచిగా పాడే వ్యక్తి అంటే దిలీప్ గన్. సో ఈ రోజులలో ఆ సింగర్ అయినటువంటి దిలీప్ గన్ యాక్టర్ గిడంగా అవ్వడం జరిగింది ఈ సాంగ్ లో. ఈ యొక్క శివరాత్రి సాంగ్ షూట్ లో అయితే జానులీరి, దిలీప్ దేవగన్ అయితే ఇద్దరు యాక్టింగ్ చేయడం జరిగింది. చాలా చక్కగా యాక్టింగ్ చేశారు. వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ పర్ఫార్మెన్సే గానీ, ఎంత చక్కగా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సే గానీ, ఆ యొక్క డ్రెస్సింగ్ సెన్సే గానీ చాలా అంటే చాలా మేక్ ఓవర్స్ చాలా చక్కగా చేశారు. తను యాక్టింగ్ చేసే విధానం వింటే మీరే అసలు ఈ రియల్ గా జానులీరేనా అనేలా ఉంది. ఒక మనిషికి జరిగిన బాధలన్నీ ఆ సాంగ్ లో అయితే చెప్పడం జరుగుతుంది. చిక్కుల జుట్టు మెడ చుట్టూ అని అంటే శివయ్యకే కదా. శివయ్య పెద్ద జుట్టు వేసుకొని చిక్కులు జుట్టు వేసుకొని ఇట్లా గంగమ్మ తల్లి ఉంటది, పైన జుట్టు కొప్ప వేసుకుంటే ఆ కొప్పలో గంగమ్మ తల్లి ఉంటది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అదే విధంగా ఈ సాంగ్ లో విధంగా పాడడం జరిగింది. అదే కాకుండా మెడ చుట్టూ పాము ఉంటది అని చెప్పేసి, ఇంకా తనను శివయ్యతో అన్ని బాధలు పంచుకున్నట్టే అదే విధంగా తన ఒక బాధ ఆవేదన వ్యక్తం మొత్తం అందులో చేసినట్టే ఉంది. ఇక్కడ పిలిచిన ఉల్కవు పలకవు, చెట్టు గుట్ట అన్ని నీవే అంటావు, దేనికి భయపడవు, కానీ మా బాధలు ఎవరు చూస్తారు అనే విధంగా ఆ సాంగ్ లో అయితే అంత అర్థం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఆ సాంగ్ అయితే ఫుల్ రాలేదు, ఇంకా ప్రోమో అయితే రిలీజ్ అయింది. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ చూడండి. శివరాత్రికి ఈ యొక్క సాంగ్ పెట్టుకొని వాళ్ళే ఉన్నారు. ఇంటింటే ఇదే సాంగ్ మోగుతుందని చెప్పుకోవచ్చు. అంత చక్కగా పాడింది ఆ సాంగ్ అయితే, అంత చక్కగా యాక్టింగ్ చేయడం జరిగింది.
జానలిరి మాత్రం ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్స్ పెట్టిందంటే చాలా చక్కగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా దిలీప్ దేవగన్ గిడంగా తను వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ సెన్స్ గిడంగా చూడగానే మీకు అసలు ఒక విజువల్స్ అన్ని మీ కళ్ళ ముందే రియల్ గా మీరే నీలమైనట్టు అంత మంచిగా యాక్టింగ్ చేయడం జరిగింది ఆ సాంగ్ లో. శివయ్య కోసం రియల్ గా శివుడు దిగొచ్చి మన కళ్ళ ముందే ప్రత్యక్షమైనట్టు వాడినారు ఆ సాంగ్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సాంగ్ మాత్రం కంపల్సరీ చూడండి. ఆ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. మీరు ఆ సాంగ్ చూడాలి అనుకునే వాళ్ళైతే మీరైతే ఈ ప్రోమో రిలీజ్ అయింది చూస్తే గనక కంపల్సరీ ఫుల్ సాంగ్ అని అయితే చెప్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిలియన్స్ కొద్ది వ్యూస్ గిడంగా దూసుకెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా తొక్కిసలాట లాగానే జరుగుతుంది ఆ సాంగ్ కి. అంత కాంపిటీషన్ తో చూడడం కూడా జరుగుతుంది. మీకు ఇంకెలాంటి సాంగ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి సాంగ్స్ మీ ముందు తీసుకొస్తూ మళ్ళీ వస్తూనే ఉంటాం టైం 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.